మున్సిపల్ ఎన్నికల్లో 42% వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనం పాటిస్తుందని నిలదీశారు. గుంపు మేస్త్రి గుంట నక్క కలిసే ఉన్నారని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు మొదలుపెట్టారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బీసీలను మభ్యపెడుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. వచ్చినాయి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి చాలా సంస్థలు వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు, గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. ఇవాళ మున్సిపల్